అమెరికాలో కేసు నమోదవటం అసలు ఏంటి ఈ కేసు ఏంటి దీని పూర్వాపరాలు ఏంటి? పూర్వాపరాలు అంటే ఎప్పుడు కూడా ఫీనిక్స్ అంటామండి. అంటే చనిపోయిన వారు జీవనంలోకి మళ్ళీ రావడానికి ఏదో పురాణాల్లో చదవాల్సిందే కానీ నిజ జీవితంలో చదవం. అంటే ఎంతో చిన్న స్థాయి నుంచి అపరిమితమైన స్థాయికి పెరగటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరులో 3వ వ్యక్తితో 4వ వ్యక్తిగా పెరిగేంత అవకాశం ఉంటుందా అంటే అన్నిసార్లు అందరికీ ఉండదు. అంత మాత్రాన అలా పెరిగిన ప్రతి ఒక్కడు అన్యాయ మార్గంలోనే వెళ్ళారని మనం చెప్పకూడదు, చెప్పడం భావ్యం కాదు. అందువల్ల అదాని వెళ్ళారు అని చెప్పే కన్నా వెళ్ళలేదు అని చెప్పడానికి మనకు ధైర్యం చాలకుండా ఉండటం కరెక్ట్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు వచ్చినప్పుడు ఆక్షేపణలన్నీ కూడా కొత్త కాదు. మనకి 2023లో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వీళ్ళని తప్పుడు ప్రయత్నాలు తప్పుడు మార్గాలు ఎంచుకున్నారని చెప్పడంతో ఈ స్టాక్లు పడిపోవటమే కాకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా దాదాపుగా అప్పటి నుంచి 10% పడిపోయింది. అంటే అదే కనుక మనం ఆలోచిస్తే ఇవాళ రోజున పడిన ఫాల్ కొద్దిగా తక్కువ. అంటే అదాని స్టాక్స్ 10% 20% పడిపోయినాయేమో కానీ మొత్తం మార్కెట్ పడిపోలేదు. ఎందుకంటే ఇక్కడ నిజానికి ఒక్కసారి కనుక మనం సత్యసంధులు ఎంతమంది ఉంటారో మార్కెట్లోనే ఆలోచిస్తే మనం గుండెల మీద చేసుకుంటే అబద్ధం చెప్పిన మనిషి ఉండడు, అన్యాయం చేయని పొలిటీషియన్ ఉండడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జనాన్ని మోసం చేయని రాజకీయ నాయకుడు ఉండనే ఉండడు. ఇందువల్ల వీళ్ళందరూ ఉన్నటువంటి పుంఖాలుగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక సత్యశీలుడు వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి దాంతోపాటు కొన్ని కోట్ల మందిని కోటీశ్వరులు చేయాలనుకోవటం చాలా శక్తికి మించిన ఆశ. అందువల్ల అది సమర్థనీయం కాదు. అట్ ద సేమ్ టైం ఇటువంటి మార్గాలు చేయటం మూలంగా వచ్చే ఇంపాక్ట్ ఏంటో కూడా ఆలోచించాలి. ఇవాళ రోజున మనం చూస్తున్న కోణం ఏంటంటే నేరారోపణ కాబడిన వ్యక్తి నేరం చేశాడా లేదనేది చట్టపరంగా శిక్ష నిర్ణయించబడాలి. దాన్ని మనం ప్రమేయం చేయకూడదు. అందువల్ల చేస్తాం. కానీ మనం చేయవలసింది ఒకవేళ కనుక నిరూపణ అయితే భారతదేశంలో ఉండే అదానీ కంపెనీలకు వచ్చే నష్టం, ఇన్వెస్టర్లకు వచ్చే నష్టం, మార్కెట్కి వచ్చే నష్టమే ఉంటా. అలా కనుక చర్చను పరిమితం చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కంపెనీలన్నీ కూడా అదానీ గ్రూప్లో చూస్తే 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయి. అందులో దాదాపుగా 70,000 80,000 కోట్లు మన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. కానీ అదంతా కూడా అంతకు ముందున్న దాంతో చూస్తే బాగా 1,00,000 కోట్ల కన్నా కూడా తగ్గిన పరిస్థితి. పైగా గ్రాస్ లయబిలిటీ వేరు, నెట్ లయబిలిటీ వేరు. నెట్ లయబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, 1.8 lakh crores ఎంత ఉంది. ఇందులో కూడా వీళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది కంపెనీకి అని చూస్తే 2 ఏళ్ల క్రితం హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇంత ఇన్కమ్ ఉంటే ఇంత షేర్ ప్రైస్ ఉండేది, అందుకని చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు ఇంత ఇన్కమ్ వస్తుంటే ఇంత మాత్రమే అప్పులు ఉన్నాయి. అందువల్ల మనం చూడాల్సింది ఏంటి, వస్తున్నటువంటి ఎబిటా వచ్చే క్యాష్ ఫ్లోస్ కనుక 2 సంవత్సరాల కన్నా కొద్దిగా సమయం కళ్ళు మూసుకుంటే అదానీ గ్రూపు ఉన్న అప్పులు మొత్తం తీర్చగలిగే స్టేటస్. అందువల్ల 1,80,000 కోట్ల అప్పులున్నా దాని మూలంగా మార్కెట్కి వచ్చే ఉపద్రవం ఉండనే ఉండదు. అందువల్ల ఏ ఇన్వెస్టర్ కూడా జంకి భయపడి అనవసరంగా ఘాపరాపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ తగ్గదు అని చెప్పడం లేదు, మార్కెట్ తగ్గితే మంచి అవకాశం ముందుందనుకోవాలి, కానీ భయపడవలసిన అవసరం లేనే లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్. రాజేంద్ర గారు,